ఈ వారం రాశి ఫలాలు 3 మే 2026 నుండి 9 మే 2026 వరకు మేషం నుండి మీనం వరకు 12 రాశుల ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. మేష రాశి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. ఈ వారం గ్రహ సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సమయాన్ని అన్ని విధాలుగానూ సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. కొద్ది మార్పులతో అభివృద్ధి చెందుతారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన కొన్ని పనులు, వ్యవహారాలను వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. ఆశించిన పురోగతి సాధిస్తారు. కొత్త ప్రాజెక్టులు లేదా లక్ష్యాలు అందివస్తాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు అందుతాయి. తోబుట్టువులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. సన్నిహితులు, మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక పురోగతి సాధిస్తారు. వారం చివరిలో చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువర్గంతో విభేదాలు కలుగుతాయి. నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. వృషభరాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. బాగా బిజీ అవుతారు. వృత్తి రంగంలో ఉన్నవారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు కనిపిస్తాయి. దాయాదులతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహకారం ఉంటుంది. వ్యయ ప్రయాసలతో కొన్ని వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంతో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. బంధువుల నుంచి 1, 2 ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఇంటా బయట సమస్యలు ఎదురైనా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధల నుండి ఉపశమనం పొందుతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి పదోన్నతులు పెరుగుతాయి. వారం మధ్యలో కొందరి ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతికి అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి సంపాదన పరంగా సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాలు, స్వయం ఉపాధి వంటివి ఊపందుకుంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సానుకూల ఫలితాలుంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి కూడా ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు 1, 2 కంపెనీల నుంచి కొన్ని శుభ సమాచారాలు అందే అవకాశం ఉంది.
పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లోనూ పుణ్యకార్యాల్లోనూ పాల్గొంటారు. ముఖ్యమైన పనులలో కొంత జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదమై ఆప్తుల నుండి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. వ్యాపారాలలో భాగస్థుల సహాయం అందుతుంది. ఉద్యోగులకు ఉన్నత పదవులు పొందుతారు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం పుష్యమి ఆశ్లేష వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగం సానుకూలంగా కొనసాగుతుంది. కొన్ని లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల నుంచి 1-2 శుభవార్తలు వింటారు. ఆస్తి వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు బకాయిలు కూడా వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో వృత్తి ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం చాలా వరకు సామరస్యంగా సానుకూలంగా సాగిపోతుంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు అవాంతరాలను అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడగలుగుతారు. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగులకు ఉన్నత అధికారుల నుండి కీలక సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. సింహరాశి మఖ ఉబ్బ ఉత్తర 1వ పాదం గ్రహ సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. జీత భత్యాలు పెరిగే సూచనలున్నాయి. కొద్దిపాటి మార్పులతో వృత్తి వ్యాపారాలు ముందుకు దూసుకువెళతాయి. ఏ పని తలపెట్టినా ఏ ప్రయత్నం ప్రారంభించినా విజయవంతమయ్యే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. సొంత పనుల విషయంలో శ్రద్ధను పెంచడం మంచిది. పిల్లల చదువులు సంతృప్తికరంగానే సాగిపోతాయి. పిల్లలకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తండ్రి వైపు నుంచి ఆర్థిక ప్రయోజనాలు సమకూరే సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరిచిన అవసరానికి ధన సహాయం అందుతుంది. బంధువులతో మరింత సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. కొన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు అందుతాయి. వారం మధ్యలో బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. కన్య రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు హస్త చిత్త 1, 2 పాదాలు ఉద్యోగంలో పనిభారం పెరిగి విశ్రాంతి కరువవుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు.
గృహ, వాహన రుణాల భారం తగ్గుతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. ఆహార, విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం మీద కొద్దిగా శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. భాగస్వాములు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధుమిత్రులతో కాస్తంత సహనంతో వ్యవహరించడం మంచిది. అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. దీర్ఘకాలిక సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరస్థి కొనుగోలు యత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. వారం చివరిలో కొన్ని వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ధన పరంగా ఒత్తిడులు పెరుగుతాయి. దేవీ ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తులరాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు, డాక్టర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు, ఇతర వృత్తి నిపుణుల వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆశించిన దానికంటే ఎక్కువగా ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఇతరులకు సహాయం అందించగలిగిన స్థితిలో ఉంటారు. కొద్దిపాటి ఖర్చుతో ఆర్థిక వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొంటారు. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతవరకు బయటపడతారు. కుటుంబ పెద్దల సహాయంతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు. తెలివితేటలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సోదరులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకుంటారు. నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వారం చివరిలో పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ, వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా, ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అనుకోకుండా అప్రయత్నంగా మంచి ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనిచేసి ముఖ్యమైన వ్యవహారాలను, కార్యకలాపాలను పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. ఒక వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారమవుతుంది. దూర ప్రాంతం నుంచి శుభవార్త అందుతుంది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటాబేట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువర్గం నుండి కీలక విషయాలు సేకరిస్తారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. దైవదర్శనం చేసుకుంటారు.
వాహనాలు అనుకూలత కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. మధురాష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు. ధనుస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, 1వ పాదం ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల పరంగా సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగాలు సంపాదించుకోవడంతో పాటు ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే సూచనలున్నాయి. బంధువులు, తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. బంధువుల మధ్యవర్తిత్వంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు మిత్రుల సహాయంతో పురోగమిస్తాయి. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. మీ మాటకు, చేతకు విలువ ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు. కొత్త వ్యక్తులు పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చాలా కాలంగా పూర్తి కాని పనులను సైతం పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరస్థి వివాదాల నుంచి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సోదరుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం మధ్యలో ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. మానసిక ఆందోళనలు బాధిస్తాయి. సుందరకాండ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను, లక్ష్యాలను అందుకుంటారు. ఏ రంగానికి చెందిన ఉద్యోగులైనప్పటికీ వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పిల్లలు చదువుల్లోనే కాకుండా పోటీ పరీక్షల్లో సైతం దూసుకుపోతారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు అప్రయత్నంగానే పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొద్దిగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం ప్రస్తుతానికి చాలా మంచిది. ముఖ్యమైన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మందకొడిగా సాగుతుంది. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. కీలక విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. స్థిరస్థి వ్యవహారాలలో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. సంతాన విద్యా ఉద్యోగ యత్నాలలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం మంచిది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో పనిభారం అధికమవుతుంది. వారం చివరిలో గృహమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. వృత్తి జీవితంలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు అదనపు లక్ష్యాలను అప్పగించడం జరుగుతుంది. ఇంటా బయట బాధ్యతల ఒత్తిడి అధికంగా ఉంటుంది. మిమ్మల్ని కొందరు మిత్రులు స్వార్థానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. పిల్లలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టాల్సి వస్తుంది. నిరుద్యోగులకు, అవివాహితులకు సమయం అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొన్ని వ్యక్తిగత,
కుటుంబ సమస్యలను తెలివితేటలతో, సమయ స్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. గృహ, వాహన రుణాలకు సంబంధించిన ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి అవుతాయి. బంధువులు, మిత్రులతో అత్యంత కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఇంటాబయట నూతన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో అనూహ్యంగా రాణిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తగ్గుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో దూరపు బంధువులతో తగాదాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. మీన రాశి, పూర్వాభాద్ర, 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి, వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ముందుకు సాగుతుంది. ఉద్యోగ జీవితం చాలా వరకు అనుకూలంగా పురోగమిస్తుంది. పని భారం, ఒత్తిడి తగ్గుముఖం పడతాయి. అధికారుల ఆదరణతో హోదా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధువుల నుంచి మీకు రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో అందుతుంది. ఆస్తికి సంబంధించిన వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నూతన పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలలో అవరోధాలను అధిగమించి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. గృహమున కీలక ఆలోచనలు అమలు చేస్తారు. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కొందరి ప్రవర్తన మానసిక అశాంతిని కలిగిస్తుంది. రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.